జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని అస్సలు పోల్చకూడదు, పోల్చలేం. ఎందుకంటే నకకి నాకలో కనుకున్నంత తేడా ఉంది. ఇక్కడ గతంలో ఉన్న సీఎం ఎవరు, ఇప్పుడున్న సీఎం ఎవరు, గతంలో ఉన్న సీఎం ఏం చేశాడు, ఇప్పుడున్న సీఎం ఏం చేశారని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక తప్పట్ల పోల్చక. ఎందుకంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. గతంలో ఉన్న సీఎం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాబట్టి, ఇప్పుడున్న సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. ఐటీ శాఖ మంత్రి గతంలో అసలు ఎవరున్నారంటే ఎవడో గుర్తులేదు. ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పాయింట్కి వద్దాం. జగన్మోహన్ రెడ్డి ఇక జీవితంలో సీఎం కాలేడు. ఆయన సీఎంగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ఏం చేశాడు ఏంటి అన్నది లెక్కేసుకున్నా, ఒకవేళ ఇక ముందు ఎప్పుడన్నా అవుతాడని అనుకున్నా, తన ఆల్టర్నేటివ్ వరల్డ్ అనేది ఒకటి ఉంటుంది కదా, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, కళ్ళు మూసుకుంటే మరలా సీఎం అంటాడు కదా, ఒకవేళ అదే అనుకున్నా, నాట్ రియల్, ఆయన ఆల్టర్నేటివ్ వరల్డ్ కలలైనా అనుకున్నా, ఆయన కలలో కావచ్చు రియల్గా కావచ్చు, ఆయన జీవితాంతం అసలు ఏ రకంగా చూసుకున్నా సరే ఈ 14 నెలల్లో చంద్రబాబు లోకేష్ తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి ఏవైతే ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమలు ఉన్నాయో వాటితో కనుక చూసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కలలో కూడా అసలు ఇటువంటి ఆలోచించడు. ఐటీ శాఖ మంత్రి మర్చి గుడ్డు మంత్రి అమర్నాథ్ కదా, ఓ అమ్మ గుర్తొచ్చింది స్వామి, కంపెనీలు వచ్చినాయంటే తాండ్ర పాపిడి, మామిడి తాండ్ర, పోతరేకులు, ఇదేగా చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. మొన్న దావోస్ పర్యటనకి వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలామంది ఇదే అన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు సహా వచ్చాడు, ఈయనేంటి ఏం తేకుండా వచ్చాడు అద్దెనిదని. కొద్ది రోజుల తర్వాత పెట్టుబడులు పెడతానికి దావోస్లో చంద్రబాబు నాయుడు కలిసిన ఓ వ్యక్తి ఏపీకి వచ్చాడు. ఎవరు ఏంటని చూస్తే గల్ఫ్ నుంచి వచ్చాడు, యుఏఈ నుంచి వచ్చాడు. అతను చెప్పాడు, దావోస్లో కలిశాను, ఆయన చెప్పినది నాకు చాలా బాగా నచ్చాయి, ఇక్కడ పెట్టుబడులు పెడతా అన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా విశాఖపట్నం డిజిటల్ సిటీగా మారబోతుంది. నేను ఎంబీ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నాది. దెన్ చాలామంది వాళ్ళు సిటీ ఆఫ్ డెస్టినీ అన్నట్టుగా దీన్ని అంటూ ఉంటారండి. చాలామంది రిటైర్ అయిన వాళ్ళు, వేరే స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు సెటిల్ అవ్వదంటే ఇక్కడికి వస్తారండి, ఎందుకంటే ప్రశాంతంగా ఉండిద్ది అని. అటువంటి ప్రశాంత నగరాన్ని కూడా నాశనం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటాం. ఈ మూమెంట్లో చంద్రబాబు నాయుడు లోకేష్ కలగలిపి హైదరాబాదు, మామూలుగా ఈ సాఫ్ట్వేర్లు అన్నప్పుడు హైదరాబాద్ గుర్తొచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ కాదు, ఏషియాలోనే వైజాగ్ గుర్తొచ్చే విధంగా చేయబోతున్నారు. $6 బిలియన్ పెట్టుబడి ఫర్ డేటా సెంటర్. గూగుల్ వాళ్ళు బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇన్ ఏషియా కాంటినెంట్. ఫస్ట్ ఫేజ్లోనే అరౌండ్ 1,00,000 టెరాబైట్ల స్టోరేజ్. దీనికి చూసుకుంటూ ఉంటే ఎంప్లాయ్మెంటు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ లక్షల మందికి ఉపాధి అనమాట. సో వైజాగ్ అని ఒక మహానగరం అన్నది త్వరలో హైదరాబాద్ దాటిపోయిన ఆశ్చర్యం లేదు. వన్స్ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కన్నా పడింది అనుకోండి, మొన్నే మా ఫ్రెండ్స్తో మాట్లాడాను, ఆల్రెడీ మధురవాడ ఇప్పుడు ఆల్మోస్ట్ రెండో విశాఖ అన్నట్టుగా డెవలప్ అవుతుంది. అది మెయిన్ విశాఖ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి నాకు తెలిసి ఇంకో 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఇది మొత్తం కలిసేసింది అనుకోండి, మధ్యలో బోల్డ్ అంత స్పేస్, అక్కడ పెద్ద పెద్దగా వెంచర్లు, అపార్ట్మెంట్లు ఇవన్నీ వస్తే మహానగరం ఏర్పడిపోయింది. అప్పుడు విశాఖపట్నం ఇండియాలో కాదు ఏషియాలోనే టాప్ సిటీ అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు వేసే అడుగులు మొత్తం అలాగే ఉంటాయి. ఈరోజు విత్తనం నాడుతాడంతే, అది నార్మల్ అయితే చిన్న మొక్క ఏది అనుకుంటాం, మహావృక్షం అయితే అది. బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోని సైబరాబాద్. ఓకే, పాయింట్కి వద్దాం. దీనికి సంబంధించి క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళు కానీ, మెషిన్ లెర్నింగ్ వాళ్ళు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, వీళ్ళందరికీ భారీ మొత్తంలో అక్కడ ఉపాధి అవకాశాలు. తర్వాత ఓవరాల్గా అనుకున్నప్పుడు మెయింటెనెన్స్ కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, మెకానికల్గా కావచ్చు, వారందరికి వచ్చేసి ఉపాధి అవకాశాలు. ఆల్రెడీ ఒక కంపెనీ పెట్టాలంటే ఏం కావాలి? ఫస్ట్ భూమి కావాలి, అలొకేట్ చేశారు. భూమి తర్వాత ఏం కావాలి? వాటర్ అలొకేట్ చేస్తున్నారు, విద్యుత్ అలొకేట్ చేస్తున్నారు. పెడుతున్నది ఏంటి? సాఫ్ట్వేర్ కంపెనీ. సో వాళ్ళకి నెట్వర్క్ వైజ్ అసలు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇంటర్నెట్ రిలేటెడ్ వచ్చేసి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు $6 బిలియన్, బిలియన్ అంటే 100 కోట్లు. డాలర్ వచ్చేసి ఈరోజు అప్రాక్సిమేట్లీ ఒక 90 రూపీస్ వేసుకునేస్తారు ఆన్ యావరేజ్గా. రేపటి రోజు మొత్తానికి కొద్ది రోజులు అయ్యాకైనా 54,000 కోట్ల పెట్టుబడి అండి ఒకే చోట. దట్టేంటి అనేది గ్రీన్ ఎనర్జీతో ఇదే మళ్ళీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, తర్వాత వచ్చేసి
థర్మల్ ఎనర్జీకి వచ్చేసి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. మ్యాక్సిమం గ్రీన్ ఎనర్జీ మీద ఆల్రెడీ ఫోకస్ పెట్టున్నారు. బయోగ్యాస్ ప్లాంట్ల మీద పెట్టున్నారు. తర్వాత వచ్చేసి టెక్నాలజీ పార్కులు వస్తూ ఉన్నాయి. తర్వాత మెకానికల్గా అన్నప్పుడు రిమైనింగ్ దాన్ని ఏం చెప్దాము, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆటోమొబైల్ అవి ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. శ్రీ సిటీలో వచ్చేసి మనం రీసెంట్గా అన్నప్పుడు ఏకంగా టీవీల పరిశ్రమ ఒకటి, చిప్పుల పరిశ్రమ ఒకటి, జస్ట్ మార్నింగ్ చూసే యాపిల్ కంపెనీకి సంబంధించి బై ప్రొడక్ట్స్లో అది ఒకటి మెయిన్ అనమాట. అది కుప్పంలో పెట్టబోతున్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుకొంటే విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో వచ్చేసి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ఉమ్మడి 13 జిల్లాలలో కూడా ప్రతి జిల్లాకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ రాబోతుంది. ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. వీళ్ళు చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ అండి పోటాపోటీగా తండ్రి కొడుకులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, బయట ఉన్న ఎక్స్పర్ట్స్ని కలుస్తున్నారు, ఇన్వెస్టర్లను కలుస్తున్నారు, అండ్ వెంచర్ క్యాపిటల్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరలా చెప్తున్నా 2047కి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. విజన్ 2047 మన చంద్రబాబు గారు కూడా చెప్పింది. నేను మరలా చెప్తే రాసి పెట్టుకోండి. ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఏదైనా ఉంది అంటే 2047లో అది ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. వరల్డ్ మొత్తం మీద టాప్ 10 బెస్ట్ సిటీస్ తీస్తే అందులో వైజాగ్ ఒకటి ఉంటుంది. ఇండియాలో వచ్చేసి టాప్ 1 సిటీ అన్నట్టుగా అదే ఉంటుంది. ఇప్పటివరకు వైజాగ్ అంటే బే ఏరియాలో ఉంది అండ్ బ్రహ్మాండమైన సీ పోర్ట్ ఉంది, లైక్ ఇవేళ చెప్తూ ఉంటారు. తర్వాత అన్నప్పుడు స్మార్ట్ సిటీ అయ్యా, చాలా క్లీన్గా ఉండేది అది అన్నారు. వాట్నెస్ డిజిటల్ సిటీ. ఎందుకు ఇప్పటికే బోలెడన్ని ఐటీ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. వన్స్ ఏషియాలోని బిగ్గెస్ట్ డేటా సెంటర్ కనుక వైజాగ్లో కనుక ప్రారంభం కనుక అయినట్టయితే కోర్స్ పనులు నడుస్తున్నప్పుడు చాలా కంపెనీలు వస్తాయి. వన్స్ ఇంకా స్టార్ట్ అయింది అంటే ఇంటర్నేషనల్ సిటీ అన్నట్టు అయిపోయింది. అండ్ బోలెడన్ని అంతర్జాతీయ కంపెనీలకు వచ్చి పెట్టుబడులు పెడితే ఇక ఊహించిన అభివృద్ధి అనేది ఎలా కూడా ఉంటుందో అది చంద్రబాబు నాయుడు అన్న, లోకేష్ అన్న. ఇప్పుడు నేను చెప్పిన దానిలో కనీసం 1 నిమిషం పాటు ఇప్పుడు నేను చెప్పిన దానిలోనే 1కి 10 సార్లు నేనైనా జగన్ రెడ్డి చెప్పగలడా? ఇదిగో ఇలా అవ్వబోతుంది వైజాగ్లో చెప్పగలడా? పోని అంటారు. చూశారు, ఒక ఊరిలో కానీ ఒక స్కూల్లో కానీ పనికి మళ్ళీ స్క్రాప్ ఒక మంది ఉంటుంది. చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, మీడియం ఉండేవాళ్ళు కొంతమంది. ఈ మీడియం ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు స్క్రాప్తో ఉంటారు, కొన్నిసార్లు ఏమో చదువుకునే వాళ్ళతో ఉంటారు. సమస్య ఇక్కడ ఏమొస్తుంది, ఎప్పుడో తెలిసి తెలియకుండానో ఈ మిడిల్లో ఉన్నటువంటి వాళ్ళు స్క్రాప్ సైడ్ వెళ్ళిపోయారు. దాంతో ఆ స్క్రాప్ గాళ్ళు ఇక వాళ్ళదే రాజ్యం అనుకున్నారు, చెలరేగారు. ఊరి ఇంత తేడాగా లేడరు అని చెప్పేసి వాళ్ళంతా బయటకు వచ్చారు. ఆ స్క్రాప్తో ఉన్న వాళ్ళు కూడా వామ్మో అని చెప్పి భయపడి వాళ్ళు బయటకు వచ్చారు. ఇంకా స్క్రాప్తో కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకెప్పటికీ మారరు. వాళ్ళు ఇంక ఎలా మారాలి ఏంటి అన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరన్నా మంచి చదువుకున్న వాళ్ళు, తెలుగు వాళ్ళు వస్తే ఏం చేస్తున్నారా, ఎవరితో తిరుగుతున్నారా అని చెప్పేసి అని ఇప్పుడు వాళ్ళని మార్చాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు అర్థమైందా? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం మీరు ఏం కోరుకుంటూ ఉన్నారు, మీ ఫ్యామిలీకి, మీరు మీ రాష్ట్రానికి ఏం కోరుకుంటూ ఉన్నారు, ఇవి ఒకసారి తెలుసుకొని ఆ రకంగా నెక్స్ట్ టైం ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలంటే అవన్నీ కూడా క్లారిటీతో అడిగేయండి.